వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొంటున్నాయి. నేను మీ సాయిస్తారంగి సచ్చి. ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం. ఆలగడ్డలో హై టెన్షన్. ఏవి సుబ్బారెడ్డి కాంప్లెక్స్ గోడ కూల్చివేతపై ఉద్రిక్తత. అనంతపురంలో వైసీపీ నేతల ర్యాలీ. నల్లకండువాతో నిరసన తెలిపిన వైసీపీ నేతలు. మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు అభిరుచి మాధవ్. జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటనలో 11 మంది అరెస్ట్. 11 మందికి స్టేషన్ బెయిల్. ఉక్రెయిన్ నగరం దినిప్రోపై రష్యా డ్రోన్ దాడి. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తితో హంగామా చేసిన యువకుడు. ప్రజా సమస్యలను మెరుగైన రీతిలో పరిష్కరించాలి. జిల్లా రెవెన్యూ అధికారి డి రామునాయక్. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీకి పెండింగ్ లో ఉన్న 3,600 కోట్ల రూపాయల నిధులు వెంటనే విడుదల చేయాలని సిపిఎం డిమాండ్. నంద్యాల అభివృద్ధికి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు పునరంకితం కావాలి. రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్. విద్యార్థుల భోజనంలో గుట్కా. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఫుడ్ షాక్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆలగడ్డలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏవి సుబ్బారెడ్డి కాంప్లెక్స్ గోడ అడ్డుగా ఉందని టీడీపీ నాయకులు జేసీబీలతో కూల్చడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై ఏవి సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంప్లెక్స్ వద్దకు వెళ్లకుండా ఏవి సుబ్బారెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేయగా కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా గోడను ఎలా కూలుస్తారని ప్రశ్నించారు. పార్టీ పెద్దలతో మాట్లాడి రేపటి నుంచి అఖిలప్రియ చిట్టా బయటపెడతానని హెచ్చరించారు. రేపటి నుంచి ఏవి సుబ్బారెడ్డి అంటే ఏంటో చూడు అంటూ అఖిలప్రియకు బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. ఇద్దరు నేతల మధ్య విభేదాలతో ఆలగడ్డలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దౌర్జన్యంగా నిలబడి ఎమ్మెల్యే ఆమె తమ్ముడు నిలబడి గోడ పడగొట్టడం అనేది చాలా దారుణమైన విషయము. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంతో నన్నే ఇట్లా చేస్తే ఎంతమంది ప్రజలను పోటాడిస్తారు. ఆమె చరిత్ర చెప్తే చికెన్ కాడి నుంచి బిచ్చగాళ్ళ కాడి నుంచి శిల్పకళా మందిరం కాడి నుంచి ఏది డబ్బులు తీసుకోలేదు. ఇంతవరకు నేను నోరిప్పి మాట్లాడలేదు. రేపు నుంచి పార్టీతో సంప్రదించి ఆమె మొత్తం పరువంతా రోడ్డు మీద కీడుస్తా. ఏమైనా అనుకుంటుందేమో తమాజ్ చేస్తుందా. ఎమ్మెల్యే అయితే తాలూకాకు రాసా చట్టం లేదా, గౌరవం లేదా చట్టం మీద. మున్సిపల్ కమిషన్ క్లియర్ గా చెప్తున్నాడు. నిన్న ఇంటి దగ్గర ట్రైన్ పంపిస్తారు. ఏం తమాషా? ఆధునిక రాజ్యంలో ఉన్నామా, మనము ప్రజారాజ్యంలో ఉన్నామా? జరుగుతుందని ఏమైనా చేయొచ్చని రేపు ఇండ్ల మీదకి వస్తారు జేసీబీలు తీసుకొని. సరైన టయానికి డిఎస్పీ గారు ఉండి దాన్ని నిరోధించారు, కానీ లేకుంటే మా ఇంటి కాంపౌండ్ వాళ్ళు వికాలని ప్రయత్నం చేశారు. ఒక్కటి కాదు ఎన్ని నేను మొత్తం చరిత్ర కడుగుతా. ఎందుకంటే పార్టీ పరువు కోసం నేను మౌనంగా ఉన్నా. నా మౌనాన్ని చేతగంటాలని అనుకుంటున్నారు. ఏవి సుబ్బారెడ్డి అంటే ఏమన్నా ఒకసారి చూపిస్తా. అనంతపురంలో వైసీపీ నేతల ర్యాలీ. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులకు నిరసనగా ఆందోళన. చంద్రబాబు బీసీ వ్యతిరేకి, ఆటవిక రాజ్యం అంటూ నినాదాలు. అనంతపురం జెడ్పీ కార్యాలయంలోని మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం ఎదుట నిరసన. నల్లకండువాతో నిరసన తెలిపిన వైసీపీ నేతలు. పక్కరాని చెప్తే మీకు అర్థమే కాదు. నంద్యాలలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో సోమవారం నాడు రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారిని నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారికి అభిరుచి మధు శాలువా పూలదండ వేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాకు సంబంధించిన పలు కీలక రాజకీయ అంశాలు మరియు తాజా పరిణామాలపై వారు చర్చించుకున్నారు. మిత్రపక్షాల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఈ సమావేశంలో ప్రస్తావించారు.
జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటనలో 11 మంది అరెస్ట్, 11 మందికి స్టేషన్ బెయిల్ మంజూరు. టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు. దాడి ఘటనలో మొత్తం 40 మందికి పైగా కేసులు నమోదు. ఉక్రెయిన్ నగరం దీనిప్రోపై రష్యా డ్రోన్ దాడికి పాల్పడింది. ఇందులో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. గనుల్లో పనిచేసే కార్మికులతో వెళ్తున్న బస్సుపై జరిగిన దాడిలో మరో 7 గాయాల పాలయ్యారని అధికారులు వెల్లడించారు. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బారాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశవాయనగుంట ప్రాంతంలో నడి రోడ్డుపై కత్తితో హంగామా సృష్టించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనతో స్థానికులు భయాందోళన నెలకొగా పోలీసుల సకాలంలో జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. నిన్నటి దినము రాత్రి 10 గంటల సమయంలో ఎన్జీఎస్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి కరెంట్ ఆఫీస్కి పోయే మధ్యలో ఉన్న జంక్షన్ వద్ద కత్తి చూపించి హల్చల్ చేసిన వ్యక్తిని ఈస్ట్ పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఉదయం 11 గంటల సమయంలో. సో ఇతని పైన కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకొని కన్సర్న్ సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి చర్యలు తిరుపతి నగరంలో ఎవరు చేసినా ఈస్ట్ పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తారని అందరికీ హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. శ్రీనివాసులు, ఈస్ట్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంతృప్తి స్థాయిలో వేగవంతంగా నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి డి రామునాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, జిల్లా అధికారులు పాల్గొని ప్రజల నుండి అర్జీలు 114 దరఖాస్తులను స్వీకరించారు. గవర్నమెంట్ హై స్కూల్ ఆత్మకూర్, జెడ్పీహెచ్ఎస్ ఉర్దూ ఆత్మకూర్ సార్. అట్లాగే కోసం ఒక 4 మాటలు. ఇంటర్మీడియట్ రెగ్యులర్ ఎగ్జామ్స్తో పాటుగా ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీకి పెండింగ్ లో ఉన్న 3,600 కోట్ల రూపాయల నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నంద్యాల జిల్లాలో 120 కోట్లకు పైగా, పట్టణంలో 90 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ లో ఉన్నప్పటికీ ₹1 కూడా చెల్లించలేదని సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డిఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఆరోగ్యశ్రీ నిధులు వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ నిధులు వెంటనే ఆరోగ్యశ్రీ నిధులు వెంటనే సిపిఎం 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 ఆరోగ్యశ్రీ గోడ దిగి వచ్చిన జన్లో బడ్జెట్ లో కూడా నిధులు పెంచాలి. వాళ్ళతో దుడ్లు తిని ఎంఆర్ఓ ఇట్లా రాసినాడు. తిరగలేను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే పార్టీకి అసలైన బలం, ప్రాణవాయువు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. సోమవారం నంద్యాల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ కష్టకాలంలో వెన్నంటే నిలిచిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి భరోసా ఇచ్చారు.
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థుల భోజనంలో గుట్కా ప్యాకెట్ రావడం కలకలం రేపింది. ఉదయం అందించిన జీరా రైస్ లో గుట్కా ప్యాకెట్ రావడం విద్యార్థుల ఆరోగ్య భద్రతపై తీవ్ర ప్రమాదమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద గిన్నెలతో బైఠాయించి ధర్నా చేపట్టారు. మీటింగ్ ఉంటే మీటింగ్లో కూర్చున్నాను. 5 నిమిషాల్లో లేచి మీటింగ్ అంటే మీటింగ్ వ్యవస్థ ఎట్లున్నది అనేది మాట్లాడతారు. దానికంటే ముందు మీరు హాస్టల్ నుంచి బయలుదేరినప్పుడు దారిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు, రిజిస్ట్రార్ పేసి, వైస్ ఛాన్సలర్ పేసి ఉంటాయి. చూసారు కదా, ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొంటున్నాయి.